పేరు గొడ్డేటి వెంకటరమణమ్మ. మేము విజయవాడ ఉండవల్లిలోనే నివాసం ఉంటున్నాము. చిరంజీవి గారి చిన్నప్పటి నుంచి సినిమాలు చూసుకుంటూ వారి మీద అభిమానంతో ఈరోజు 69వ పుట్టినరోజు సందర్భంగా 69 పెయింటింగ్స్ పెన్సిల్ ఆర్ట్ గీయడం జరిగింది. అది ఇక్కడ అందరూ చూడాలని ప్రదర్శనకి ఉంచాం. ఈ ఫోటో ఎగ్జిబిషన్ అందరూ చూసి తిలకించి ఆనందించాలనేది నా కోరిక. తప్పకుండా చాలా బాగున్నాయి, అన్నీ చూసాము. సో 69వ బర్త్డే అని చెప్పేసి 69 ఆర్టిస్ట్ 69 పెయింటింగ్. సో ఎంత టైం స్పెండ్ చేశారండి దీని మీద? ఒక్కొక్క పెయింటింగ్ వచ్చేసి 3 days పట్టిందండి. 6 నెలలు మొత్తం 69 పెయింటింగ్స్ చేయడానికి 6 నెలలు సమయం. 6 నెలల నుంచి. సో ఇంత ముందు కూడా మీరు పెయింటింగ్ చేసేవాళ్ళా? చేసామండి, పెయింటింగ్ చేశాను. కొన్ని జాతీయ జెండా కూడా 10,999 అడుగుల జాతీయ జెండా కూడా చేశాను. అది రికార్డ్ వచ్చింది. అదే విధంగా వరల్డ్ కప్ గురించి బొట్టు బిళ్ళలతో చేశాను, దానికి రికార్డ్స్ వచ్చాయి. అలాగే ఎందుకు చిరంజీవి గారి చేయకూడదు అనే అభిమానంతో వారి అభిమానులందరూ కూడా చూడాలి, ఆనందించాలనే ఉద్దేశంతో చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా 69 పెయింటింగ్స్ గీయడం జరిగింది. సో డైలీ ఎంత టైం స్పెండ్ చేసేవాళ్ళు? 6 నెలల నుంచి చేస్తున్నారు కదా, రోజుకి సుమారు ఒక 6 గంటలు 8 గంటలు అట్లాగే 8-9 గంటలు 10 గంటలు కూడా పడుతుందండి సమయం. ఒక్కొక్క రోజు 9 గంటలు 10 గంటలు కూడా పడుతుంది. సో సుమారుగా రోజుకి ఒక 9 గంటలు 6 గంటల నుంచి 10 గంటల వరకు 6 నెలల పాటు నిరంకుశంగా దీని మీదే. అవునండి, ఇంకా వేరే పని ఏం లేదు. సో ఇంటిని అంటే ఎలా మరి ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 పాపలు 1 బాబు అండి. పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. ఇక పాప చిన్న పాప ఉంది కాబట్టి నాకు ఇంట్లో సాయం చేతి కింద చేయడం జరుగుతుంది కాబట్టి నేను పెయింటింగ్ చేసుకుంటూ కూర్చోవడం సరిపోయింది. సో ఇన్ని ఆర్ట్ పీసెస్ మొత్తం చూశాను. మేము కూడా చిరంజీవి ఫ్యాన్సే. కాకపోతే కొన్ని అయితే అసలు మనము అంటే మేము చిన్నప్పటి నుంచి తర్వాత పెద్దోళ్ళు అయిపోయాము, చిన్నప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయేమో, మిస్ అయిపోయానేమో. సో ఇవన్నీ మీరు అసలు ఏ విధంగా గుర్తుంచుకున్నారు? ఇదే చిరంజీవి బొమ్మ ఈ సినిమా నుంచి ఇట్లాగే ఉంటే నేను చేయాలని ఎలా నిశ్చయించుకున్నారు? చిరంజీవి గారు పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత ఆ రోజే పెట్టాలి ఎగ్జిబిషన్ అని అనుకున్నాను. ఆ రోజు కుదరలేదు. ఈ 29వ బర్త్డే సందర్భంగా ఇక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఓకే. సో మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి ప్రతి సినిమా మిస్ కాకుండా ఖచ్చితంగా చూసే ఉంటారు కదా? అవును, చాలా మంచిది. సో ఇంకా మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా చిరంజీవి గారి గురించి, లేదా మీ ఆర్ట్కి ఇంకేమన్నా? చెప్పారు కదా కొన్ని రికార్డ్స్ వచ్చాయని. సో ఎటువంటి రికార్డ్స్ కానీ ఎటువంటి బిరుదులు కానీ ఏమైనా లభించాయి మీకు? రికార్డ్స్ చాలా వచ్చాయండి. అంటే లిమ్కా రికార్డ్ అని అట్లా చాలా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ అలా చాలా వచ్చాయి రికార్డ్స్ కూడా. ప్రతి ఒక్క ఆర్ట్ చూస్తున్నాము. సో అసలు ప్రతి దాంట్లో ఎంత డెప్త్గా వెళ్ళినా కానీ ఒక చక్కటి ఎక్స్ప్రెషను, ఒక చక్కటి హావభావము, అలాగే ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క ఆర్ట్ వెనక ఒక పెద్ద మెమరీ దాగుంది. ఆ సినిమా కానీ అది కానీ. సో ఖచ్చితంగా మీరు చేసిన ఈ ప్రయత్నం గట్టిగా చిరంజీవి గారి దాకా అందాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. అలా ఉన్నాయి అన్నీ అలానే ఉన్నాయి. అన్నీ ఒకటి కాదు. చేశారండి 6 నెలల పైన 6 నెలల నుంచి ఒకటి 3 days పడుతుంది. 2 రోజులు 3 రోజులు ఏంటంటే డెత్ అనేది రావాలి కదా. అంటే మామూలుగా గీస్తారు పెన్సిల్ అనేది, కానీ దాంట్లో పెన్సిల్ గీత అనేది కూడా కనిపించదు. మీరు ఎదిగినా కూడా కనిపించదు అందులో. అలా ఏంటంటే వారి మీద ఉన్న అభిమానంతో అలా వచ్చేసాయి. ఆపత్ బంధు హలో